పంచపంచాశः सर्गः 75వ सर्ग హనుమంతుడు సీత దహింపబడనని భీతిల్లుట. 1వ శ్లోకము. లంకాం సమస్తాం సందీప్య లాంగూలాగ్నిం మహాబలః నిర్వాపయామాస తదా సముద్రే హరిసత్తమః. మహాబలశాలి వానర శ్రేష్ఠుడగు హనుమంతుడు సమస్తమైన లంకానగరమును కాల్చి పిమ్మడ తన తోకయన్నున్న అగ్నిని సముద్రమున చల్లార్చెను. 2వ శ్లోకము. సందీప్యమానాం విధ్వస్తాం త్రస్తరక్షో గణాం పురీం అవేక్ష్య హనుమాన్ లంకాం చింతయామాస వానరః. అగ్నిలో తగులబడుచు నాశనమై చెడి చికాకై బెదరి చెదరి భయపడిన రాక్షస సమూహములతో కూడిన ఆ లంకను చూచి హనుమంతుడిట్లు చింతించెను. 3వ శ్లోకము. తస్యాభూత్ సుమహాంస్త్రాసః కుత్సా చాత్మన్యజాయత లంకాం ప్రదహతా కర్మ కిం స్విత్కృతమిదం మయా. అంతలో అతనికి మిక్కిలి భయము కలిగెను. తన్ను తానే నిందించుకొనెను. అయ్యో, ఈ లంకను కాల్చుతూ నేనెంత నింద్యమగు కార్యము చేసి తిని అని. 4వ శ్లోకము. ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపముత్థితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభసా. ఎవరు ప్రజ్వలించు అగ్నిని నీటితో చల్లార్చినట్లు తమకు కలిగిన కోపమును తమ బుద్ధితో నిరోధింపగలరో అట్టి మహాత్ములకు పురుష శ్రేష్ఠులు ధన్యులు. 5వ శ్లోకము. క్రుద్ధః పాపం న కుర్యాత్ కః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధః పరుషయా వాచా నరః సాధూనధిక్షిపేత్. కోపము హద్దు మీరినప్పుడు పాపము చేయని వాడెవ్వడు. కోపించినవాడు పెద్దలను కూడా చంపును. కోపించినవాడు కఠినోక్తులతో సత్పురుషులను నిందించును. 6వ శ్లోకము. వాచ్యావాచ్యం ప్రకుపితో న విజానాతి కర్హిచిత్ నా కార్యమస్తి క్రుద్ధస్య నా వాచ్యం విద్యతే క్వచిత్. మిక్కిలి కోపించినవాడు ఏది పలుకవలెనో ఏది పలుకకూడదో ఎరుగడు. అతనికి చేయరాని అకృత్యము లేదు, అనకూడని మాటయూ లేదు. 7వ శ్లోకము. యస్సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం స వై పురుష ఉచ్యతే. పాము జీర్ణమైపోయిన కుబుసమును వీడినట్లు ఎవడు తనలో పెళ్ళుబికిన క్రోధమును ఓర్పుతోడనే తొలగించుకొనునో అతడు ఉత్తమ పురుషుడనబడును. 8వ శ్లోకము. ధిగస్తు మాం సుదుర్బుద్ధిం నిర్లజ్జం పాపకృత్తమం అచింతయిత్వా తాం సీతాం అగ్నిదం స్వామి ఘాతుకం. నేను దుర్బుద్ధిని, సిగ్గులేని వాడను, మహాపాపము చేసిన వాడను. పూర్వాపరములను ఆలోచింపక సీతాదేవిని కాల్చి స్వామి ఘాతుకుడనైన వాడను.
అనే నింద నాకు యగుగాక. 9వ శ్లోకము. యది దగ్ధా త్వియం లంకా నూనమార్యాపి జానకీ దగ్ధా తేన మయా భర్తుః హతం కార్యమజానత. ఈ లంక పూర్తిగా తగులబడినచో పూజ్యురాలగు జానకియు తప్పక ఇందు తగలబడియుండును. కావున తెలియకయే నేను నా ప్రభువు కార్యము పాడు చేసి తిని. 10వ శ్లోకము. యదర్థమయమారంభః తత్కార్యమవసాదితం మయా హి దహతా లంకాం న సీతా పరిరక్షితా. ఏ సీతాదేవిని వెదకుటకు ఈ లంకాపురికి వచ్చి తినో ఆ పనిని సంపూర్ణముగా చెరచితిని. నేను లంకను గాల్చుచు సీతను రక్షింపనైతిని. 11వ శ్లోకము. ఈషత్కార్యమిదం కార్యం కృతమాసీన్న సంశయః తస్య క్రోధాభిభూతేన మయా మూలక్షయః కృతః. నిస్సంశయముగా నేను పనిని అరకొరగా చేసి తినే కాని సమగ్రముగా కాదు. కోపపూరితుడనై నేను నా కార్యమునకు మూలమైన ఆ సీతాదేవినే నాశనము చేసుకొంటిని. 12వ శ్లోకము. వినష్టా జానకీ నూనం నహ్యదగ్ధ ప్రదుష్యతే లంకాయాం కశ్చిదుద్దేశః సర్వా భస్మీకృతా పురీ. సీతాదేవి తప్పక నశించియుండును. ఏలనన ఈ లంకలో ఏ ప్రదేశమును తగులబడనిది లేదు. నగరము సర్వము బూడిదయైనది. 13వ శ్లోకము. యది తద్విహితం కార్యం మమ ప్రజ్ఞా విపర్యయాత్ ఇహైవ ప్రాణసన్యాసో మమాపి హ్యద్య రోచతే. నా అవివేకము వలననే స్వామి కార్యము చెడినచో నాకు ఇప్పుడు ఇచటనే ప్రాణములు విడుచుట ఇష్టమైన పని. 14వ శ్లోకము. కిమగ్నౌ నిపతామ్యద్య అహోస్విద్బడబాముఖే శరీరమాహో సత్వానాం దద్మి సాగరవాసినాం. నేను ఇప్పుడు అగ్నిలో పడుదునా, లేక బడవాగ్ని నోటబడుదునా, లేక సముద్రమందలి జీవులకు నా శరీరమును ఆహారముగా అర్పింతునా. 15వ శ్లోకము. కథం హి జీవతా శక్యో మయా ద్రష్టుం హరీశ్వరః తౌ వా పురుషశార్దూలౌ కార్యసర్వస్వఘాతినా. సకల కార్యమును చెడగొట్టిన నేను జీవించుచు వానరరాజగు సుగ్రీవుణ్ణి గాని రాజశ్రేష్ఠులకు రామ లక్ష్మణులను గాని ఎట్లు చూడగలను. 16వ శ్లోకము. మయా ఖలు తదేవేదం రోషదోషాత్ ప్రదర్శితం ప్రథితం త్రిషు లోకేషు కపిత్వమనవస్థితం. నేను నా రోషపు దోషముచే కోతుల స్వభావముగా ముల్లోకములలో ప్రసిద్ధమైన చంచలత్వమును ప్రదర్శించి తిని. 17వ శ్లోకము. ధిగస్తు రాజసంభావం అనీశమనవస్థితం
ఈశ్వరేణాపి యద్రాగాత్ మయా సీతా న రక్షితా. రజోగుణము వలన ఏర్పడిన నాయి చేష్ట ఎందులకునూ కొరగానిది, నిలుకడ లేనిది. నేను ఈ రజోగుణ మూలకమగు క్రోధమునకు లోబడి సమర్థుడనయ్యును సీతాదేవిని రక్షింపజాలనైతిని. 18వ శ్లోకము. వినష్టాయాంతు సీతాయాం తావుభౌ వినశిష్యతః తయోర్వినాశే సుగ్రీవః సబంధుర్వినశిష్యతి. సీతాదేవి మరణించుచో రామలక్ష్మణులు జీవింపరు. వారు జీవింపనిచో సుగ్రీవుడు అతని బంధువులను నశింతురు. 19వ శ్లోకము. ఏతదేవ వచః శ్రుత్వా భరతో భ్రాతృవత్సలః ధర్మాత్మా సహ శత్రుఘ్నః కథం శక్ష్యతి జీవితుం. ఈ వార్త విని అన్నయందు అనురాగము గల ధర్మాత్ముడగు భరతుడు శత్రుఘ్నుడును ఎట్లు జీవింతురు. 20వ శ్లోకము. ఇక్ష్వాకువంశే ధర్మిష్ఠే గతే నాశమసంశయం భవిష్యంతి ప్రజా సర్వాః శోకసంతాపపీడితాః. ధర్మనిష్ఠులు ఇక్ష్వాకు వంశ్యులగు రామాదులు నలుగురు నశింపగా నిస్సంశయముగా ప్రజలందరూ శోకముచే పీడితులగుదురు. 21వ శ్లోకము. తదహం భాగ్యరహితో లుప్తధర్మార్థసంగ్రహః రోషదోషపరీతాత్మా వ్యక్తం లోకవినాశనః. కావున భాగ్యహీనుడనైన నేను ఇట్లు ధర్మార్థ సంగ్రహము చేయక రోషమును దోషము బట్టి పీడింపగా లోకమునకే చేటు తెచ్చి తిని అనుట స్పష్టము. 22వ శ్లోకము. ఇతి చింతయతస్తస్య నిమిత్తాన్యుపపేదిరే పూర్వమప్యుపలబ్ధాని సాక్షాత్ పునరచింతయత్. హనుమంతుడు ఇట్లు తలుచుచుండగనే పూర్వము కనపడినట్లే శుభశకునములు పొడసూపెను. వాటిని గమనించి మరల హనుమంతుడు ఇట్లు తలంచెను. 23వ శ్లోకము. అథవా చారు సర్వాంగీ రక్షితాస్వేన తేజసా ననశిష్యతి కళ్యాణి నాగ్నిరగ్నౌ ప్రవర్తతే. అయినను అనవద్య సౌందర్యశాలిని మంగళ రూపిణియగు సీతాదేవికి ఆమె తేజమే రక్షకమైయుండగా ఆమె నశింపదు, అగ్నిని దహింపదు కదా. 24వ శ్లోకము. నహి ధర్మాత్మనస్తస్య భార్యామమిత తేజసః స్వచారిత్రాభిగుప్తాం తాం స్పృష్టమర్హతి పావకః. ధర్మాత్ముడు అమిత తేజశాలియగు రాముని భార్య సీతాదేవిని నిర్మలమగు ఆమె నడవడియే రక్షించును. అగ్ని ఆమెను తాకుటకును తగడు. 25వ శ్లోకము. నూనం రామ ప్రభావేణ వైదేహ్యా సుకృతేన చ యన్మాం దహన కర్మాయం నాదహద్ధవ్యవాహనః.
నిశ్చయముగా అగ్ని దహించు స్వభావము కలవాడయ్యును రాముని ప్రభావము చేతను సీతాదేవి యొక్క సుకృత విశేషము చేతను ఆ అగ్ని నన్నును కాల్పలేదు. 26వ శ్లోకము. త్రయాణాం భరతాదీనాం భ్రాతॄణాం దేవతా చ యా రామస్య చ మనః కాంతా సా కథం వినశిష్యతి. భరత లక్ష్మణ శత్రుఘ్నులకు దేవత వలె పూజనీయురాలు, రాముని మనస్సుకు ఆహ్లాదము కలిగించునదియగు సీతాదేవి ఎట్లు నశింపగలదు? 27వ శ్లోకము. యద్వా దహన కర్మాయం సర్వత్ర ప్రభురవ్యయః నమే దహతి లాంగూలం కథమార్యాం ప్రధక్ష్యతి. అగ్నికి కాల్చుట స్వభావము, దానికి నాశమన్నది లేదు. అది సర్వకాల సర్వావస్థలలో దహనశక్తి కలది. అది నాతోకనే కాల్పకుండెనే పూజ్యురాలకు సీతను కాల్చునా. 28వ శ్లోకము. పునశ్చాచింతయత్తత్ర హనుమాన్ విస్మితస్తదా హిరణ్యనాభస్య గిరేః జలమధ్యే ప్రదర్శనం. మరల హనుమంతుడు సముద్ర మధ్యమున మైనాకుడు దర్శనమిచ్చుట అను పూర్వవృత్తము స్మరించి ఆశ్చర్యపడి ఇట్లు తలంచెను. 29వ శ్లోకము. తపసా సత్యవాక్యేన అనన్యత్వాచ్చ భర్తరీ అపి సా నిర్దహేదగ్నిం నతామగ్నిః ప్రధక్ష్యతి. తపము చేతను సత్యవచనము చేతను పతియందు అనన్య భక్తి చేతను సీతయే అగ్నిని దహింపగలుగును, కాని అగ్ని ఆమెను దహింపలేడు. 30వ శ్లోకము. సతథా చింతయంస్తత్ర దేవ్యా ధర్మ పరిగ్రహం శుశ్రావ హనుమాన్ వాక్యం చారణానాం మహాత్మనాం అని ఇట్లు హనుమంతుడు సీతాదేవి యొక్క ధర్మనిష్టను తలంచుచు మహాత్ములకు చారణులు పలుకు వాక్యములు వినెను. 31వ శ్లోకము. అహో ఖలు కృతం కర్మ దుష్కరం హి హనుమతా అగ్నిం విసృజతాభీక్ష్ణం భీమం రాక్షసవేష్మని. ఆహా, ఏమి ఆశ్చర్యము! హనుమంతుడు రాక్షసుల గృహములలో భయంకరము దుస్సహమగు అగ్నిని రగుల్కొల్పి మిక్కిలి అద్భుతము దుష్కరమగు కార్యముని ఆచరించినాడు. 32వ శ్లోకము. ప్రపలాయిత రక్షస్త్రీ బాలవృద్ధ సమాకులా జనకోలాహలాధ్మాతా క్రందంతి వాత్రికందరే. పారిపోవు రాక్షస వనితలు, బాలురు, వృద్ధులతో నిండినదై జనుల కలకలములచే పెద్ద ధ్వని కలదై కొండ గుహలందు ప్రతిధ్వనించు నాదములచే ఆక్రందనము చేయుచున్నది వలె ఈ లంకా పట్టణము ఉన్నది. 33వ శ్లోకము. దగ్ధేయం నగరీ సర్వా సాట్టప్రాకారతోరణా జానకీ న చ దగ్ధేతి విస్మయోద్భుత ఏవ నః. మిద్దెలు, ప్రాకారములు,
ద్వారములతో కూడా సమస్తమగు ఈ లంకానగరి తగులబడినది. అయినను సీత కాలకుండుట మాకు ఆశ్చర్యము కలిగించినది. ఇది ఒక అద్భుతమే. 34వ శ్లోకము. స నిమిత్తైశ్చ దృష్టార్థైః కారణైశ్చ మహాగుణైః ఋషివాక్యైశ్చ హనుమాన్ అభవత్ ప్రీతమానసః. హనుమంతుడట్లు పూర్వము దర్శించిన ఫలితములచే పరీక్షించి నిశ్చయించుకొనబడిన శుభశకునముల చేతను సీతా పాతివ్రత్యము, రామ ప్రభావము మున్నగు గొప్ప గుణములను కారణముల చేతను చారణ వాక్యముల చేతను మదిలో ఆనందించెను. 35వ శ్లోకము. తతః కపిః ప్రాప్త మనోరథార్థః తామక్షతాం రాజసుతాం విదిత్వా ప్రత్యక్షతస్తాం పునరేవ దృష్ట్వా ప్రతిప్రయాణాయ మతిం చకార. పిమ్మట హనుమంతుడు అట్లు తన కోరిక ఈడేరగా సీతాదేవికి ఏ ఆపదయు కలగలేదని తెలుసుకొని మరలనొక్కమారు ఆమెను దర్శించి పోవలయునని నిశ్చయించుకొనెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే సుందరకాండే పంచపంచాశः సర్గః సమాప్తః. ఇట్లు వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమున సుందరకాండమున 75వ సర్గము సమాప్తము.